అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనందరికీ తెలిసిందే, వివేకానంద హత్యని ఎవరు చంపారు, ఎవరు చంపించారు ఇట్లని చెప్పి హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు మేరకు పవన్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. సో ఆ సునీల్ కుమార్ యాదవ్ ఏమంటున్నాడంటే, పవన్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎందుకు అదుపులో తీసుకున్నారంటే, పవన్ కుమార్ కడప ఎంపీ అవినాష్ రెడ్డి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అని. సో ఆ పవన్ కుమార్ అనే వ్యక్తి కడప ఎంపీ అవినాష్ రెడ్డి వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ అని చెప్పి, సో వీళ్ళంతా సునీల్ యాదవ్ మీద ఏదో ఒకటి చేద్దామని చెప్పో లేకుంటే ఏమైనా మాట్లాడదామని చెప్పో ప్లాన్ చేస్తుంటే, సో ఆ సునీల్ యాదవ్ పవన్ కుమార్ అనే వ్యక్తి మీద ఫిర్యాదు చేస్తే, ఈ కేసు గురించి మాట్లాడే ముందు జగన్ గారే చాలాసార్లు చెప్పారు, వివేకానంద రెడ్డి కూతురు మా వాళ్ళే, సునీత గారు మా వాళ్ళే, ఈ అవినాష్ రెడ్డి మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళే, ఎవరు పరువు ఎక్కడ మేము తీసుకోలేము, ఆ హత్య జరిగింది వాస్తవమే, ఎవరు చేశారో తెలుసు, ఎవరు చేపించారో తెలుసు, మేము ఎక్కడ బయటపడము గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు అన్నాడు. అది ఎందుకు అన్నాడు? ఇప్పుడు సునీత గారు నాకు న్యాయం కావాలి గిట్లని చెప్పి కోట్ల మడి తిరుగుతూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో ఈ అవినాష్ రెడ్డిని నేను సపోర్ట్ చేసా, అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేసా గిట్లా అని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు సునీతనా లేకుంటే అవినాష్ రెడ్డినా? మనమందరం ఒక మూవీ చూసే ఉంటాం, వివేక మూవీ అని చెప్పి. ఆ వివేక మూవీలో వివేకానంద హత్య ఎట్లా జరిగిందో, ఏం జరిగిందో మొత్తం వివరించారు. అదే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకో మూవీ తీశారు, హత్య అని చెప్పి. ఆ హత్య మూవీలో ఏమని ఉందంటే, సునీతకి సంబంధించిన వాళ్ళే వివేకానందని చంపారు గిట్లని చెప్పి వాళ్ళు మూవీ తీపించారు. సో ఇక్కడ మనకు అందరికీ అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి ఎట్లాగానో అవినాష్ రెడ్డిని సపోర్ట్ చేస్తా ఉన్నాడు. వివేకానంద కూతురిని సునీత గారిని చాలా దూరం పెట్టేసి వాళ్ళ మీదనే రిటర్న్ కేసులు ఇట్లా పెట్టడం చాలాసార్లు చూసాం మనం. సో ఈ కేసు వెనకాల ఎవరున్నా పోలీసు వాళ్ళు అదుపులో తీసుకుంటామని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ మేబీ నాకు తెలిసి అవినాష్ రెడ్డి నెక్స్ట్ వస్తారేమో, దాని తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వస్తారు. రీసెంట్గా విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద హార్ట్ అటాక్తో చనిపోయారు గిట్లని చెప్పి అంటేనే నేను బయటికి వచ్చి ప్రెస్ మీట్లో చెప్పాను గిట్లని చెప్పి. సో ఆ జగన్మోహన్ రెడ్డికి హత్య ఎవరు చేశారో, ఎవరు చెప్పించారో బాగా తెలుసు అని చెప్పి మనకు అందరికీ అర్థమవుతుంది. ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిందికి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.